శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ముందుగా ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ ఏ సమయంలో కట్టాలి, ఏ దిక్కున కూర్చొని కట్టాలి, పఠించవలసిన మంత్రం ఏంటి రాఖీ కట్టేటప్పుడు, అండ్ ఈరోజు ప్రత్యేకంగా చేయవలసిన దాన ధర్మాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, రాఖీ పౌర్ణమి అయినా, జంధ్యాల పౌర్ణమి అన్నా, రక్షాబంధనం అన్నా కూడా మనం ఈరోజు విశేషంగా చేసుకుంటాం. ఆగస్టు 9వ తారీఖు వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డేనే వస్తుంది. అయితే ఇందాక నేను అడిగినట్టుగా అసలు ఏ దిక్కున కూర్చొని కట్టుకోవాలి, అండ్ కట్టేటప్పుడు ఎలాంటి మంత్రాన్ని జపిస్తూ కట్టాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం గురుగారు. తప్పకుండానమ్మా. అయితే ముందుగా రాఖీ పౌర్ణమి అనేటువంటిది మన ఆచారంలో లేదమ్మా. కాలక్రమేణా ఇది చేర్చబడింది. చాలామంది ఎక్కువగా అనుకునేటువంటిది అక్కకి తమ్ముడు, చెల్లికి అన్న, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగ అనేటువంటిది చేసుకుంటారు. అవునండి, ప్రపంచమంతా కూడా పాటిస్తున్నారు కాబట్టి ఇందులో తప్పు లేదు. నలుగురితో నారాయణ. కానీ అసలు సిసలైనటువంటి అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ సంబంధం ఏంటంటే కార్తీక మాసం ప్రారంభమైన యమద్వితీయ అని అంటారు. దీపావళి వెళ్ళిన 2వ రోజు. ఆ రోజున సోదరి తన సోదరుని పిలిపించి చక్కగా భోజనము పెట్టి ఆ సోదరుడికి చిన్నవాడైతే ఆశీర్వచనం చేసి, లేదా పెద్దవాడైతే ఆశీర్వచనం తీసుకుంటుంది. అప్పుడు బహుమతులు ఇష్టమైనటువంటి విధానంగా ఆ యొక్క సోదరుడు సోదరికి ఇస్తారు. ఇది ఆచారం. కానీ వాస్తవానికి ఈ రాఖీ పౌర్ణమి అనేటువంటిది కేవలం సోదర సోదరీమణుల మధ్య బంధమే కాకుండా ఎవరు ఎవరికైనా కట్టవచ్చు. ఒక భర్తకి భార్య కట్టవచ్చు, ఒక స్నేహితుడికి స్నేహితురాలు కట్టవచ్చు, ప్రియుడికి ప్రియురాలు కట్టవచ్చు, సోదరుడికి సోదరి కట్టవచ్చు. అలాగే ఎవరైనా కానీ మన మంచిని కోరేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నా వాళ్ళకి స్త్రీమూర్తి కట్టవచ్చు. అసలు ఆంతర్యం ఏమిటో గురువుగారు? అంటే ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే, పూర్వము దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు 12 సంవత్సరాల పాటు ఇంద్రుడు సంగ్రామంలో చేస్తూనే ఉంటాడు. ఆఖరికి శక్తులన్నీ కోల్పోతాడు, పూర్తిగా నిస్సహాయుడు అయిపోతాడు. అప్పుడు ఆయన స్థితిని చూసినటువంటి భార్య అయినటువంటి శచీదేవి భర్త దగ్గరికి వచ్చి, ఈరోజు శ్రావణ చతుర్దశి, నేను సంకల్పం చేసుకుంటాను, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని రక్షగా మీకు ఇచ్చి పంపిస్తాను అని చెప్పి శ్రావణ పౌర్ణమి రోజున చక్కగా రక్షకి పూజ చేసి ఆ యొక్క రక్ష కట్టేటప్పుడు, అనగా ఆ యొక్క రక్ష కట్టేటప్పుడు ఒక మంత్రం చదువుతూ కట్టింది. ఏం చదివిన మంత్రం అనంటే, ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల తేనత్వా మనుబధ్నామి రక్షే మాచల. అంటే బలిని, అంటే రాక్షసుడు బలి, అంతటి బలిని నిగ్రహించగలిగిన శక్తి రక్షకి కలిగింది. కాబట్టి ఏ శక్తి అయితే ఆ రక్షలో ఉందో ఆ రక్ష నా భర్తకి లభించాలి, తద్వారా విజయాన్ని పొందాలి, ఈ రక్ష ద్వారా రాక్షసులు నిరహరించబడాలి అని చెప్పి సంకల్పం చేసుకుని కట్టింది. అదే మంత్రాన్ని ప్రతి వాళ్ళు కూడా స్త్రీమూర్తి ఎదుటి వాళ్ళకి కట్టడం జరుగుతుంది. అయితే దీనికంటూ కూడా కొన్ని సమయాలు అనేటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి రోజున మనం జరుపుకునేటువంటిది బ్రాహ్మణులు, అనగా యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి వాళ్ళు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, అలాగే పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, అంటే యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఖచ్చితంగా జంధ్యములు మార్చుకోవాలి. అలాగే శ్రావణ పౌర్ణమి హయగ్రీవుడి యొక్క జయంతిగా చెప్పబడి ఉంది. అంటే శ్రవణ నక్షత్రం రోజున పౌర్ణమి ఉన్నటువంటి తరుణంలో సింధు నది పరివాహక ప్రాంతంలో హయగ్రీవుల వారు జన్మించారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి అనేటువంటిది చేసుకుంటుంటారు. విద్యాధిపతి హయగ్రీవుడు కాబట్టి. ఇక
తదనంతరం మనం చూసుకున్నట్లయితే ఏ సమయంలో కట్టాలి అనేటువంటిది చాలామందికి ఉంటుంది. సమయం కూడా చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా ఈ రాఖీ పౌర్ణమి ఎప్పుడూ కూడా భద్రాకరణంలో వస్తుంది. భద్రాకరణం ఉండగా వస్తుంది. భద్రాకరణం ఉన్నప్పుడు గనక ఎవరికైతే మనం కడతామో ఆ కట్టినటువంటి వాళ్ళకి, కట్టించుకున్నటువంటి వాళ్ళకి ఇరువురికి కూడా భేదాభిప్రాయాలు రావచ్చు, లేదా ఇబ్బందికర పరిస్థితులు కుటుంబంలో రావచ్చు. కాబట్టి భద్రాకరణం ఉండగా ఈ యొక్క రాఖీ అనేటువంటిది కట్టకూడదు, రక్ష కట్టకూడదు. అయితే అదృష్టవశాత్తు ఈ యొక్క జంధ్యాల పౌర్ణమికి అనగా ఈ యొక్క రాఖీ పౌర్ణమికి భద్రాకరణము లేదు. కాబట్టి చాలా మంచిది, భవాకరణం ఉన్నది. అయితే ఏ సమయంలో కట్టాలి అనేటువంటిది కూడా మనకు ప్రధానం కాబట్టి తెలియజేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా గమనిక. ఈ యొక్క 8వ తారీఖు రోజున పౌర్ణమి తిథి, శ్రవణ నక్షత్రము, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా కలిసి వచ్చినటువంటిది. కాబట్టి ఈ యొక్క మహత్తరమైనటువంటి రోజుని పురస్కరించుకొని ప్రతి మహిళ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది. కాబట్టి అందరికీ కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఎంత చేసుకున్నా ఇంకా విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలిగితే బాగుండు కదా అని. అందుకనే ఏ కార్యక్రమం పూజ చేసినా హోమంతో సంపూర్ణం. కాబట్టి 8వ తారీఖు రోజున రాత్రి 8 గంటలకి లక్ష్మీ అమ్మవారికి దశమహావిద్యల్లో చివరిదైనటువంటి కమలాత్మిక హోమము, అలాగే షోడశ లక్ష్మీ హవన కార్యక్రమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, మరియు జాతకరీత్యా విద్యా సమస్యలు, వివాహాలు కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, రుణబాధలు, ఆర్థిక బాధలు, ముఖ్యంగా దాంపత్య సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ సమస్యల నివారణార్థమే సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి రాత్రి 9 గంటలకి ప్రారంభమవుతాయి. ఆ 8వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. కేవలం 41 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి తామర పూసమాల మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక పౌర్ణమి, రాఖీ పౌర్ణమి శనివారం నాడు వచ్చింది. 7:52 వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది. తదనంతరం మంచి సమయంలో చేసుకోవాలి కదా. కాబట్టి లగ్నాలు గనక చూసుకుంటే కర్కాటక లగ్నం బాగోలేదు, లగ్నంలో రవి ఉన్నాడు, పాపగ్రహం. సింహలగ్నం చూసుకుందామా అంటే సింహలగ్నంలో కేతు ఉన్నాడు, అది బాగోలేదు. కర్కాటక లగ్నం ఉన్నంత వరకు దుర్ముహూర్తం ఉంటుంది. తదనంతరం సింహలగ్నం చూసుకుందామంటే సింహలగ్నంలో కేతు. తర్వాత కన్యాలగ్నం చూద్దామా అంటే కన్యాలగ్నంలో కుజుడు ఉన్నాడు, లగ్నాన్ని శని చూస్తున్నాడు. కాబట్టి కన్యాలగ్నం తర్వాత వచ్చే తులాలగ్నంలో గనక ఎవరైతే ఈ రాఖీ పండుగ జరుపుకుంటారో మహోత్సవం, అనగా 10:45 నుంచి 12 గంటల వరకు, 12:45 వరకు, 12:45 వరకు అనగా 2 గంటల పాటు ఆ లగ్నం ఉంటుంది. కాబట్టి ఆ సమయం తులాలగ్నం అవుతుంది. తులాలగ్నాన్ని శుభకరుడైనటువంటి గురువు వీక్షణ చేస్తున్నాడు. లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు నవమ స్థానంలో, కోణస్థానంలో, లక్ష్మీ స్థానంలో ఉంటున్నాడు. అష్టమ శుద్ధి కూడా ఉంది. కాబట్టి 10:45 నుంచి 12:45 మధ్య కాలంలో చేసుకోవచ్చు. ముఖ్యంగా 11 to 12 శుక్రహోర, అలాగే 12 to 1 గంట బుధహోర. కాబట్టి 11 నుంచి 12:45 మధ్య కాలంలో ఎల్లరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాఖీ పౌర్ణమి చేసుకోవచ్చు. కట్టించుకునే వ్యక్తి తూర్పు వైపు ఉండాలి, కట్టే వ్యక్తి ఉత్తరం వైపు చూస్తూ కట్టాలి. పెద్దవాళ్ళైతే కట్టిన వాళ్ళకి ఆశీర్వచనం చేయాలి, చిన్నవాళ్ళైతే కట్టించుకున్న వాళ్ళకి కట్టిన వాళ్ళు ఆశీర్వచనం చేయాలి. గురుగారు, మరి ఆ రోజు చేయవలసిన దాన ధర్మాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే పౌర్ణమి కూడా వస్తుంది కాబట్టి. అలాగే పఠించవలసిన మంత్రం, మనం ఇంతకుముందు రాఖీ కట్టేటప్పుడు పఠించవలసిన మంత్రం గురించి చెప్పుకున్నాం కదా. ఇన్ జనరల్గా ఎవరైనా ఈ రోజు మంత్రం చదువుకుంటే కనుక బాగుంటుంది అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందంటారా? తప్పకుండా. అంటే శాస్త్రంలో నిక్షిప్తమైనటువంటి నిగూఢమైన విషయాల్ని తెలియజేయాలనే సంకల్పమేనమ్మా. శ్రావణ పౌర్ణమి రోజున అంటే ఒక్కొక్క ప్రత్యేకమైన పుణ్యతిథిలో కొన్ని దానాలు అనేటువంటి చెప్పబడ్డాయి. కానీ ప్రత్యేకించి శ్రావణ పౌర్ణమి రోజున దీపదానం చేయమన్నారు. ఎలా చేయాలి? ఆ దీపము అనేటువంటిది బంగారు దీపం కావచ్చు, వెండి దీపం కావచ్చు, ఇత్తడి దీపం కావచ్చు, రాగి దీపం కావచ్చు, లేకపోతే మట్టి దీపం కావచ్చు. అది కూడా శక్తి లేనటువంటి వాళ్ళు గోధుమ పిండితో దీపాన్ని తయారు చేసి ఆ దీపములో నల్ల నువ్వుల నూనె కానీ, లేకపోతే
ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు వెలిగించి ఆ దీపానికి వెలిగించినటువంటి దీపానికి పూజ చేసి పంచోపచార విధానంగా పూజ చేసి అప్పుడు బ్రాహ్మణుని ఇంటి పురోహితుల్ని వారిని పిలిపించి బ్రాహ్మణుడు తూర్పు వైపు ఉండగా ఇచ్చేటువంటి వ్యక్తి ఉత్తరం వైపున ఫేస్ పెట్టి ఆ బ్రాహ్మణుడికి దీపదానము చేయాలి. దీపదానం చేసేటప్పుడు చెప్పవలసినటువంటి మంత్రము లేదా శ్లోకము ఏమిటంటే సదక్షిణ శతాంబూల సభాదీపో యముత్తమ అర్పితో దేవదేవస్య మమ సంతు మనోరథాః. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ బ్రాహ్మడికి దానం దక్షిణా సహితముగా తాంబూలంలో పెట్టి దక్షిణా తాంబూలములు ఇచ్చి మనోరథం నెరవేరాలనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మడికి దానం చేస్తున్నాననే భావనతో దానం చేయాలి. ఈ విధంగా శ్రావణ పౌర్ణమి నాడు మొదలుపెట్టి 5 శ్రావణ మాసాలు అనగా 5 సంవత్సరాల పాటు శ్రావణ పౌర్ణమిలలో ఈ విధంగా ఏ మహిళ అయినా ఏ వ్యక్తి అయినా అంటే ముఖ్యంగా మగవారు చేస్తే వారికి భవిష్యత్తు ఉత్తర జన్మలలో పరిపాలన చేయగలిగే శక్తి కలిగినటువంటి జీవితం ఉంటుంది. అంటే ఈ కాలానికి ఎంఆర్ఓలు ఎండిఓలు కలెక్టర్లు మినిస్టర్లు ఇట్లాంటిది. ఆడవాళ్ళు కనుక దానం చేస్తే ఎలాంటిదంటే దేవతా స్త్రీలు ఎలా ఉంటారు, చక్కగా అందముగా సర్వ అలంకార శోభితురాలుగా దేనికి లోటు లేని జీవితం దేవతా స్త్రీలు కదా, భర్త చేత ప్రేమ పొందుతారు కదా. అలాంటి యోగము భవిష్యత్తులో ఉత్తర జన్మలో దీర్ఘ సుమంగళిగా ఉండి దేవతా స్త్రీల యొక్క అందం ఎలా ఉంటుందో అంత అందముతో ఉండి భర్త ప్రేమని తరచూ పొందుతూ ఆ విధమైనటువంటి సౌభాగ్యాన్ని పొందుతారు. అంటే వివాహం అయిన వాళ్ళే చేయాలా గురుగారు? ఎవరైనా చేసుకోవచ్చమ్మా. రైట్. ఇక ఆ రోజున ప్రధానంగా ఏ నామాన్ని జపించాలంటే హయగ్రీవ జయంతి కాబట్టి ఈ హయగ్రీవ జయంతి రోజున మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఒక మంత్రం ఉందమ్మా. ఆ మంత్రాన్ని అసలైతే 1,00,000 జపం చేయమన్నది శాస్త్రం. కనీసము 54,000 లేదా 41,000 లేదా 36,000 లేదా 27,000, తక్కువలో తక్కువ 11,000, తక్కువలో తక్కువ కాకుండా కనీసం 1,008 సార్లైనా కానీ ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని అందరూ కూడా చేయవచ్చు. ఇది చేయడం వల్ల విష్ణు యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది. ఇది ఎక్కడా ఏ ప్రసార మాధ్యమంలో లేదు, మన దగ్గర మాత్రమే మనం చెప్తున్నామమ్మా. చక్కగా ఏంటా మంత్రం అంటే శ్రీ నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. శ్రీ నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. మళ్ళీ ఇంకొకసారి శ్రీ నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఈ నామాన్ని తక్కువకుండా 1,008 సార్లు శ్రావణ పౌర్ణమి రోజున కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం పౌర్ణమి రోజున చేసుకున్నందువల్ల కలుగుతుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.